ఈరోజు కూడా దేవుని గ్రంథం నుంచి ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించేద్దామండి. అదే మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట. మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట. మాదక ద్రవ్యాలు అనగానే మందు, సిగరెట్టు, గంజాయి, కొకైన్, ఇవన్నీ కూడా, బ్రౌన్ షుగర్, కొకైన్, డ్రగ్స్, గంజాయి, ఇవన్నీ గుడుంబ, సారాయి ఉన్నాయి కదండి. ఇవన్నీ మనిషిని మత్తుగా మార్చేసి ఇవన్నీ కూడా దేవుని సృష్ట. ఎందుకంటే ఈరోజు మనిషి ఈ సృష్టిని చేసింది ఎవరు అని అడిగితే, ఎవరు సృష్టిని చేసింది? దేవుడే. ఇప్పుడు గంజా అయినా, కోకైన్ అయినా, డ్రగ్స్ అయినా, ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి నుండి, ప్రకృతిలో నుంచే. అయితే ప్రకృతిలో ఒకవేళ దేవుడు పెట్టకపోతే ఈ గంజాయి రాదు కదండి. ప్రకృతిలో ఒకవేళ దేవుడు ఈ కొకైన్ పెట్టకపోతే ఇది రాదు కదండి. ఈ సారా రాదు కదండి. కాబట్టి ప్రకృతిలో ఇదంతా కూడా దేవుడే ఉంచాడు. కాబట్టి దీన్ని అనుభవించడం, దీన్ని తీసుకోవడం వలన మనిషి ఎటువంటి తప్పు చేయడం లేదు అని ఈరోజు మనుషులు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు ఈ మత్తు పానీయాల వలన మనిషి యొక్క జీవితం నాశనం అయిపోతుందండి. చాలా జీవితాలు, చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయంటే నాశనం అయిపోతున్నాయి. మొన్నే మా ఊర్లో రీసెంట్గా 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, చనిపోవలసిన వ్యక్తి కదండి ఆయన, 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నీ సమకూర్చుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, 2 మగపిల్లలే, అబ్బాయికి పెళ్లి చేశాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ మద్యం వలన అతనికి ఉన్నటువంటి 2 కిడ్నీస్ అన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఇక అదే పనిలో ఉంటున్నాడు, తాగడం తిరగడం, తాగడం తిరగడం. ఇదే పనిలో ఉన్న వల్ల తన కాలాన్ని ముందుగానే ముగించుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడా, లేదంటే ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి యొక్క మత్తు పానీయాలని ఆయన సేకరించడం వలన ఆయన జీవితం నాశనం అయిపోయిందా? ఎవరు దీనికి కారకులు? ఎవరు దీనికి కారకులు అని అడిగితే ప్రజలు చెప్పే సమాధానం ఏంటంటే అతని టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. అంటే ఎవరి టైం వాళ్ళ చేతిలోనే ఉందా? చూడండి, ప్రతి ఒక్కరి ఆయుష్ను దేవుడి యొక్క చేతిలో ఉంది. మనకు దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా ఈ భూమి మీద జీవించి ఈ జీవితాన్ని ముగించుకుని మనం వెళ్ళాలి. కానీ ఈరోజు మనిషి తనకున్నటువంటి ఆలోచనలతో దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని సగంలోనే ముగించుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు మనం దేవుని పిల్లారా. కాబట్టి అసలు ఈ మాదక ద్రవ్యాలు రావడానికి గల కారణం ఏంటి? ఎవరు చేశారు? సృష్టిలో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా దేవుడే చేశాడా? ఈ గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ దేవుడే పెట్టాడు సృష్టిలో అని మనం ఆలోచిస్తే, దేవుడు సృష్టిని ఎలా చేశానని చెప్పాడు దేవుడు? కావండి, దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసి ఆయన ఈ సృష్టిని ఎలా చేశానని చెప్పాడో మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడి సృష్టిని ఎలా చేశాడంటే ఆయన చాలా మంచిదిగా చేశాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా దేవుడు ఎలా చేశాడు? మంచిగానే చేశాడు. కానీ మనిషి మాత్రం దాన్ని ఏం చేస్తున్నాడు? చెడ్డదానిగా మార్చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. దేవుడి సృష్టి అంతా కూడా చాలా మంచిదిగా చేశాడు అంటే మనిషికి అవసరమైన వాటిని మాత్రమే దేవుడు చేశాడు. మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేది దేవుడి సృష్టిలో పెట్టలేదండి.
అర్థమవుతుందా? మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికే దేవుడి ప్రకృతిని చేశాడు, కానీ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి దేవుడి సృష్టిని చేయలేదు. కానీ ఈరోజు మనిషి మాత్రం ఈ ప్రకృతి నుంచి వస్తున్న ప్రతి దానిని మనిషి స్వీకరిస్తూ అది దేవుడు చేశాడని గుర్తించక తన కోరికను తీర్చుకోవడానికి మాత్రమే మనిషి సృష్టిని వాడుకుంటున్నాడు. అర్థమవుతుందండి? అలాగే ఈ మద్యము, మత్తు పానీయాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే దేవుడు వాటిని చేయలేదు. మన దేవునితోలా దేవుడు వాటిని చేయలేదు. దేవుడు ఈ ప్రకృతిని ఎందుకు చేశాడో మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 47:12. నదీ తీరమున ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఏమండి? ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెట్టుని, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఆకును దేనికోసం చేశాడు? ఔషధం. అవునండి, ఔషధం. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికే చేశాడు. ఇలా ఈ ప్రకృతినంతా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి, శరీరానికి కావలసిన ఔషధాలను దేవుడి ప్రకృతిలో ఉంచితే ఆ మనిషి దాన్ని ఎలా వాడుకుంటున్నాడంటే, దాన్ని దేవుడు మంచిని చేస్తే మనిషి ఏం చేశాడు? చెడ్డగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒక మత్తు పానీయం, ఒక మత్తు ఏంటంటే కొకైన్. తెలుసండి? కొకైన్ అనగానే ఒక తెల్లని పిండిలా ఉంటుందన్నమాట. అది సాల్ట్లా ఉంటుంది. అది ఎక్కడైనా వేసుకున్న వాసన చూడగానే మొత్తం మన మైండ్ అంతా ఏమైపోతుంది? మత్తుగా మారిపోతుంది. అర్థమవుతుందండి? ఈ కొకైన్ అనేది ఎలా వస్తుందంటే కోకా అనే మొక్కలను వస్తుంది. అవునా? ఈ కొకైన్ అనేది ఎలా వస్తుందంటే కోకా అనేటువంటి ఒక మొక్క నుండి ఇది వస్తుంది. డైరెక్ట్గా ఇది రాదు. ఆ మొక్కను తీసుకుని దానికి మరికొన్ని రసాయన పదార్థాలను కలపాలి. అర్థమవుతుందండి? డైరెక్ట్గా ఆ మొక్క నుండి ఆకును తీసుకుంటే అది మత్తు కలిగించదు, కానీ ఆ ఆకును వీళ్ళు వేరే రకరకాలుగా దాన్ని చేసి దానికి మరికొన్ని పదార్థాలను, రసాయనాలను కలిపి ఆ కొకైన్గా చేస్తున్నారు దాన్ని. అంటే ఇప్పుడు దేవుడు పెట్టినటువంటి ఆ కొకైన్ మొక్కలు ఏదైనా మత్తు ఉందా? లేదండి, దాంట్లో ఎటువంటి మత్తు లేదు. కానీ మనిషి దాన్ని ఏం చేస్తున్నాడు? మత్తు పదార్థంగా దానిని మార్చేస్తున్నాడు. దేవుడు పెట్టిన ప్రకృతులు అన్ని కూడా మనిషి శరీరాన్ని కాపాడేవి ఉన్నాయి, కానీ మనిషి శరీరాన్ని నాశనం చేసేది ఏది కూడా లేదు. కానీ మనిషి దానిని చేస్తున్నాడు. మంచిదాన్ని మనిషి ఏం చేసేస్తున్నాడు? చెడ్డదానిగా చేసేస్తున్నాడు. ఏమన్నా మరి ఎంత చెప్తున్నారు? ఓకే, బాగానే ఉంది. ఇక మనం సహజంగా ఆలోచిస్తే తాటికల్లు తెలిసి అందరికీ, తాటికల్లు. మరి అది అయితే మనిషి అలా దానిని చెడ్డదానిగా మార్చేసి దానికి మరిన్ని పదార్థాలు కలిపి ఇలా చేస్తున్నారు కదా. మరి తాటికలు డైరెక్ట్గా వచ్చేస్తుంది ప్రకృతి నుంచి, మరి దీనికి ఏం చెప్తారు అనొచ్చు. అవునా? ఇది కూడా దేవుడు చేసిన ప్రకృతిలో ఒక చిట్టే. కానీ నిజంగా తాటికల్లుని తీసినటువంటి ఒక గంటలో తాగితే అది మనిషికి ఎటువంటి మత్తు కలుగజేయదు. పైగా దానిలో విటమిన్ సి, విటమిన్ బి ఇలాంటివి దానిలో నుంచి మనిషికి లభిస్తాయి. వాటి వలన మనిషికి మంచి జరుగుతుంది, కానీ చెడు అనేది జరగదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? పులియ పెడతారనమాట. 1-2 రోజులు దాన్ని దాచేసి దాంట్లో మరలా పౌడర్ అనేది కలుపుతారు మరలా కనులోనే. ఎప్పుడైతే ఈ పౌడరు, ఈ రసాయనాలు వేరేటి కలిపారో వెంటనే తాగానే మనిషి ఏమవుతుంది? మత్తు వచ్చేస్తుంది అన్నమాట.
సరే, అంటే దేవుడు సృష్టిలో మత్తుని పెట్టాడా? లేదండి. మనిషి దానిని ఏం చేస్తున్నాడు? మత్తు పదార్థంగా మార్చేస్తున్నాడు. అదవుతుందండి. మనిషి దాన్ని ఏం చేస్తున్నాడంటే మత్తు పదార్థంగా మార్చేస్తున్నారు. ఉదాహరణకి మనకి సహజంగా నిద్ర పట్టలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నిద్ర మాత్రలు ఇస్తారు. ఏవిల్ మాత్ర అని చెప్పేసి ఉంటాయి, అవి ఇస్తారు. అదొకటి తీసుకుంటే ఏమవుతుంది? మనకి చక్కగా నిద్ర పడుతుంది. కానీ ఆ మత్తుకు అలవాటైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువగా వాటిని తీసేసుకుంటారు. అలా ఒకటి కంటే ఎక్కువ తీసుకోవడం ఏమవుతుందంటే మత్తు ఎక్కువైపోతుంది. అర్థమవుతుందండి. ఇలా మత్తుకి మనిషి బానిస అయిపోతున్నప్పుడు మన దేవుని పిల్ల, ఇలా మత్తుకి మనిషి బానిస అయిపోయి దేవుడిచ్చిన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే నాశనం చేసేసుకుంటున్నాడు. ఇక మత్తులోనే బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఇంతకీ మత్తుని మనిషి ఎందుకు కోరుకుంటున్నాడంటే శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన ఏంటంటే, అసలు మనిషి ఈ మత్తుకి ఎందుకు బానిస అయిపోతున్నాడంటే, మనిషి కంటండి మెదడులో డోపామైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఇప్పుడు ఈ మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఈ డోపామైన్ అనేటువంటి హార్మోన్ మైండ్లో మెదడులోంచి రిలీజ్ అవుతుందో, ఈ హార్మోన్ రిలీజ్ అవ్వగానే మనిషి ఒక ఆనందానికి గురవుతాడంట. ఒక ఆనందం, ఏదో తెలియని ఒక ఉత్తేజం. ఎప్పుడైతే మనిషి తాగుతున్నప్పుడల్లా ఉత్తేజం కలుగుతుందో, ఆనందం వస్తుందో, ఇక మనిషి దేనికి బానిస అయిపోయాడు? ఆ ఆనందానికి బానిస అయిపోయాడు. ఏదైనా తాగడం, ఈ మెదడులో ఆ యొక్క డోపామైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ కావడం, ఇక ఇతనికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మర్చిపోవడం, ఇక ఆనందంలో తేలి ఆడడం. ఎంతోమందిని చూస్తుంటే రోడ్ల మీద తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదండి. తాగిన తర్వాత, తాగిన దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వారికి గుర్తుండడం లేదు. అర్థమవుతుందండి. అంటే మత్తు మనిషిని ఏ విధంగా చేస్తుంది? ఒక వెర్రివాణిగా మనిషిని మార్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మనిషి వెర్రివారిగా మారాలనుకున్నాడు దేవుడు? లేదండి. దేవుడు మనిషి ఎలా బ్రతకాలనుకున్నాడు? పరిశుద్ధులుగా, దైవాలుగా మారాలని దేవుడు కోరుకుంటుంటే మనిషి మాత్రం మత్తుకి బానిసై, మత్తు పదార్థాలకి బానిసై ఈరోజు బ్రతికొత్తు. అలా బ్రతికిన వారందరూ మరలా ఎవరి మీద వేస్తున్నారు? నిండా దేవుని పైనే వేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సృష్టిలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాలన్నింటినీ కూడా చేస్తున్నది ఎవరు? మనిషే. దేవుడు చేసినటువంటి మంచి ప్రకృతిని మనిషి ఏం చేసేస్తున్నాడు? కలుషితం చేసేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. పాడు చేసేసి ఈ సృష్టిని, ఈ ప్రకృతిని అంతా పాడు చేసి తనను తాను కూడా ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసేసుకుంటున్నాడు. ప్రేమ దేవుని పిల్ల చూసారా. ఇంకా మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముందును. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చూసారా, ఇంతకు ముందు చదువుకున్నటువంటి మాటని మనం మళ్ళీ ఆలోచిస్తే ప్రకటన గ్రంథం కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ఆకులు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతిది కూడా ఏం చేస్తుంది? మనిషిని స్వస్థపరుస్తుంది. ఈ రోజు మనం వేసుకుంటున్నటువంటి టాబ్లెట్లను ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి తీయబడినవే. ఈ ఔషధాలు, ఈ అరుకులు, టాబ్లెట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి, అంటే చెట్ల నుంచి తీయబడినటువంటి ఈ మెడిసిన్ ఇదంతా కూడా. అంటే ఇదిగో భూమి మీదకి వస్తున్నటువంటి నా పిల్లలకు శరీరానికి కావాల్సినటువంటి మందులు కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనం పుట్టక ముందే ఈ ప్రకృతిలో ప్రతి దానికి మందులు దేవుడు పెట్టేశాడు. దాన్ని పరిశోధించి పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ మెడిసిన్ అనే దానిని తీస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్ల చూసారా. ఏ తండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలని ఎలాగైతే ఈ భూమి మీద కోరుకోరో, అలాగే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా తన పిల్లలు మంచిగా బ్రతకాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటాడు తప్ప ఏ ఒక్కరు కూడా నశించిపోవాలని ఆయన ఇష్టపడడం లేదు. అర్థమవుతుందండి.
కానీ ఈరోజు ఈ మాదక ద్రవ్యాలు అనేవి దేవుడే సృష్టించాడు కాబట్టి ఇక దేవుడే తాగమన్నప్పుడు ఇంకా మనం చేయాల్సిందే ఉందని చెప్పి ఈరోజు దేవునికి కూడా భయపడకుండా మత్తుకి బానిసలైపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లలు సరే, ఈ మత్తు కలిగింది దేవుని వలన మనుషుల వలన? మనుషుల వలన. మనుషులు దేవుడిచ్చినటువంటి ఒక మంచి ప్రకృతిని మనిషి ఏం చేశాడు? పాడు చేసేసాడు, నాశనం చేసేసాడు, కల్తీ చేసేసాడు అనమాట. మనిషి తన స్వనాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. ప్రేమని దేవుని పిల్లరా, ఈరోజు ఈ మందు వలన, ఈ త్రాగుడు వలన ఏమండి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. ఈ గంజాయి వలన. మా ఊరి పక్కన చిన్న ఊరు ఉంది. చిన్న పిల్లవాడు వాడు ఏం చేశాడంటే వాడుకున్నటువంటి బండిని అమ్మేసి ఇంత గంజాయి కొనుక్కున్నాడంట. ఇంత కొనుక్కుని దాన్ని ఏం చేశాడు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పైన ఉన్నటువంటి ఇసుకలో దాచిపెట్టాడంట. అతని ప్రవర్తన గమనిస్తున్నటువంటి వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట. కంప్లైంట్ ఇవ్వగానే మొత్తం పోలీసులు అంతా చుట్టుముట్టేసి అతను పట్టుకుని చెత్త కొట్టేస్తే అతనితో పాటు ఇంకా 10 మంది ఉన్నట్లుగా తెలిసిందంట. ఏమండి, అంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్కి, గంజాయికి, మందుకి ఏమైపోతున్నారు? వీళ్ళు బానిసలు అయిపోతున్నారు. ఇక ఒక్కసారి దానికి బానిసలు అయితే దాని నుంచి విడిపించుకునేటువంటి శక్తి ఇంకెవరికి ఉండదండి. ఇక మరణమే వారి మార్పు. చాలా మంది చెప్తూ ఉంటామండి, తాగిన వాళ్ళతో మానే అని. వాళ్ళు ఇంకా మారరు. మనం చనిపోయిన వ్యక్తి అలాగే 42 సంవత్సరాలు ఉంటాయి. ఇంకెంతో జీవితాన్ని జీవించాల్సినటువంటి అతను ఇదిగో మధ్యలోనే తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. అందరూ చెబుతూనే ఉన్నారు మానేయండి అని. మానలేదు. ఎప్పుడు మానాడు? చనిపోయిన తర్వాత మానాడు. అంటే ఎప్పుడు వచ్చిన మార్పు? చచ్చిన తర్వాత వచ్చే మార్పు ఏంటి చెప్పండి? భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అయిపోయిన తర్వాత నువ్వు మారినా ప్రయోజనాలే. సరే, మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ వదులుకుని ఈరోజు నరకంలో యాతన అనుభవిస్తున్నారు. ఎందుకు? మత్తుకు బానిస కావడం వలన. అర్థమవుతుందండి. మనిషికి దేవుడిచ్చిన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. ప్రేమ దేవుని పిల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడి ప్రకృతి అంతా కూడా మనిషికి ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో మన ఆరోగ్యాలు బాగోవాలి, మన శరీరాలు బాగోవాలని, మనకు కావలసిన ఔషధాలన్నీ, మనకు కావలసినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా దేవుడి ప్రకృతిని ఉంచేశాడు. కానీ ప్రకృతిని పాడు చేసిన మనిషి ప్రకృతిని పాడు చేశాడు, ఈ ప్రకృతిలో ఉన్న మనుషులను కూడా పాడు చేసేస్తున్నాడు. చూడండి, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం మీరారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకున్నాము. ఇది ఏ ద్రాక్షరసం? ఇది పులియని ద్రాక్షరసం. ద్రాక్షరసం అందరూ తాగొచ్చండి. కానీ ఈ ద్రాక్షరసాన్ని వీళ్ళు ఏం చేస్తారు? నిలబెడతారు. కొన్ని సంవత్సరాలు ఇలాగా నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసినటువంటి ద్రాక్షరసం తాగితే ఏమవుద్ది? మత్తెక్కేస్తుంది అనమాట. మైండ్కి మత్తెక్కేస్తుంది. ఈ మత్తెక్కేయడం వల్ల ఈ మైండ్ పనిచేయడానికి ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో ఏంటో నీకు అర్థం కాదు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయలేవు, కొంచెం కొంచెంగా ద్రాక్షరసం తాగమాట. ఏంటది? మామూలుగా బయట దొరికే అది కాదు, ఫ్రెష్ జ్యూస్, పులియని ద్రాక్షారసాన్ని దేవుడు తాగమన్నాడు. కానీ నిజంగా రోజు కొంచెం మన ద్రాక్షారసం తాగితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. మనం చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుందండి. అవునండి. కానీ ఇది మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన పని మనిషి ఏది కూడా చేయడండి. దేవుడు వద్దన్న పని, దేవుడు చేయొద్దన్న పని చేస్తాడు. ఇది ఎప్పటి నుంచి ఉందో ఆనవాయితీ? ప్రారంభం నుంచి ఆనవాయితీ మనకి. మనం ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలతో ఏం చెప్పాడు దేవుడు? నాయన ఇదిగో ఈ తోటలో ఎన్ని పనులు అన్ని తినే, ఏమీ పర్లేదు అన్నాడు. అది ఆ కనిపించే ఆ జీవపక్షాలం అది మాత్రం నువ్వు తినొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తినమన్నవన్నీ పక్కన పెట్టారు,
తినొద్దన్న దాన్ని మాత్రం వాళ్ళు తిన్నారు. ఆ డిఎన్ఏ కూడా మనలో ఉందా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? అవునండి. అందుకే ఇప్పుడు కూడా చూడండి, మీరు అన్ని తినండి, ఇదిగో ఈ మత్తు జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. వీళ్ళేం చేస్తారు? ఇవన్నీ వదిలేస్తారు, ఆ మత్తు జోలికి వెళ్తారు. అలాగా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దేవుడు చేయొద్దన్న పనిని వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. చేయమన్న పనిని వాళ్ళు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రేమండి దేవుని కళ్ళ ముందు చనిపోతే అతను ఏమండి ఎంతో మంది చనిపోతే ఆయన చేతులతో మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. అది చాలా దూరం ఉంటుంది మోసుకెళ్ళడానికి, లంకలో సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటి వ్యక్తిని, అంతమందిని మోసుకెళ్ళిన వ్యక్తిని వీళ్ళని మోసుకెళ్తుంటే వీళ్ళలో ఎవరిలో కూడా చలనం లేదు. ఏంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడని ఏ ఒక్కరిలో కూడా ఆలోచన లేదండి. అందరూ కూడా ఏదో సంతోషంగా మోసుకుని వెళ్ళిపోయి మట్టి తీసేసి కప్పెట్టేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనతో బ్రతికినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మా ఊర్లో ఒక అతను చనిపోయాడు, హార్ట్ అటాక్. రాత్రి అప్పటి వరకు బాగున్నాడంట. రాత్రి 9:30-10 గంటల వరకు అందరితో మాట్లాడాడు, అన్ని చేసాడు, అన్ని తిన్నాడు. అప్పటికప్పుడు ఎందుకో తెలియదు దగ్గు రావడం ప్రారంభమైంది. వస్తున్నటువంటి దగ్గు ఆగడం లేదు. ఆగకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు. కార్ బుక్ చేసారు, వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే చనిపోయాడు. నిన్న రాత్రి మాట్లాడిన మనిషి ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎక్కడున్నాడు? మట్టిలో, సమాధిలో. ఒక్కరిని భయం లేదండి, ఒక్కరికి భయపడడం లేదు. ఏంటి ఇంతేనే జీవితం? నిన్నటి వరకు మనతో కలిసి బ్రతికినటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంతేనే జీవితం, చావే ముగింప, చావు తర్వాత ఇంకేమీ లేదా అనే ఆలోచన ఏ ఒక్కరికి రావడం లేదు. చనిపోయాడు, నీళ్లు పోసారు, తీసుకువెళ్ళారు, ఏడ్చారు, కప్పెట్టేశారు, వచ్చారు, స్నానం చేశారు, చేతులు దులిపేసుకున్నారు. అంటే మనుషులు ఎంత బిజీగా ఉన్నారు చూడండి. ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు అక్కడికి? ముందు జరిగి ఇంటికి పోవట కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళడం మేలు అన్నాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత మరణము అందరికీ వస్తుందని, ఆ మరణాన్ని నీవు మనస్సులో పడతావని. ఏదో ఒక రోజు నేను కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి నేను? ఇంతేనా ఈ లోకంతో నా జీవితం అయిపోయిందా? ఈ మరణంతో నా జీవితం అయిపోయిందా? మరొక జీవితం ఉందా? మరొక బ్రతుకుందా? ఆ బ్రతుకును నేను బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఈ విషయాల గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదండి. చనిపోయాడా? చనిపోయాడండి. కప్పెట్టేశారా? కప్పెట్టేశారండి. అంతే. ఇంతే మనిషి జీవితం, ఇలాగే సాగిపోతుంది. కానీ ఏ ఒక్కరూ చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు మనిషి భూమి మీదకి పడుతున్నాడు? ఎందుకు మనిషి చనిపోతున్నాడు? ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, చూసారా? ద్రాక్షారసాన్ని ఇచ్చింది దేవుడే. ఎందుకు ఇచ్చాడు దేవుడు? మంచి చేయడానికి, మన శరీరానికి మంచి చేయడానికి ఇస్తే దాన్ని ఏం చేశారు వీళ్ళు? దాన్ని పులియబెట్టి అందులో ఇంకా ఎన్నో రసాయనాలు కలిపేసి దాన్ని ఏం చేశారు? మత్తు పదార్థంగా దానిని మార్చేశారు. ప్రేమైన దేవుని పిల్లరా, చూసారా? మనుషులు ఏం చేస్తున్నారో మనం ఇంకొక సందర్భాన్ని చూడగలిగితే యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక మీ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడవచ్చున్న అగును. చూసారా ఏం చేస్తున్నారంటే మనుషులు? మాకు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, చూసారా, మీరు ఈ వాక్యము మాకు వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గట్టుగా. చూసారా, కృత్రిమంగా దేవుడు చేసిన ప్రకృతిని వీళ్ళు ఏం చేసేస్తున్నారు?
కృత్రిమంగా మనిషి మార్చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, మంచిగా చేసిన ప్రకృతిని వీళ్ళు ఏం చేసేస్తున్నారు? కృత్రిమంగా మార్చేస్తున్నారు. మాకు ఈ వాక్యము వద్దు, దేవుని మాటలు మాకు వద్దు. చూసారా, ప్రకృతిలో పెట్టినటువంటి ప్రకృతిని మనిషి ఎలా చేస్తున్నాడు? కృత్రిమంగా తనకు సొంతంగా దీనిని మార్చేసుకుంటున్నాడు. తాటికల్లు దేవుడు మంచిదని పెట్టాడు, కానీ దీన్ని ఏం చేస్తున్నారు? కృత్రిమంగా దాన్ని మార్చేశారు. ద్రాక్ష రసాన్ని దేవుడు మంచిగానే ఇచ్చాడు, కానీ దీన్ని మనిషి ఏం చేస్తున్నారు? కృత్రిమంగా దానిని మార్చేసి దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి ఏమంటున్నారు? ఇదిగో దేవుడే ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకోవడంలో తప్పేముందని ఆనాడు ఎలాగైతే దేవుని మీద ఎదురు తిరిగారో మన తల్లిదండ్రులైనటువంటి ఆదము హవ్వలు, ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇదిగో నువ్వు ఇచ్చిన ప్రకృతే, నువ్వు చేసిన ప్రకృతే మేము అనుభవిస్తున్నామని తిరిగి మరలా తప్పులు ఎవరి మీద నెట్టేస్తున్నారు? దేవుని మీదకి నెట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు అందుకే అన్ని విషయాలు చెప్పేశాడు. దేవుడు అన్ని విషయాలు కూడా దేవుడు మనిషికి చెప్పేశాడు. ఇంకేమంటారు చూసినట్లయితే అదే యెషయా గ్రంథము 50 అధ్యాయం చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథము 55 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 55 అధ్యాయం 2. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుదురు? చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా డబ్బులు ఇస్తారు చెప్పండి? ఆహారం ఎవరి రోజు ఒక డ్రగ్ అనేది ఆహారమా? ఈరోజు ఒక మందు అనేది ఆహారమా? కాదండి, అది ఆహారం కాదు. కానీ దానికోసము ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా తెలుసండి మనిషి, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతుంది తెలుసా? ఈ రోజు ఉదయమంతా కష్టపడినటువంటి ఒక మనిషి రాత్రి ఏం చేస్తున్నాడు? తన సంపాదన అంతా ఇచ్చేస్తాడు. ఎక్కడ? బార్ షాప్లో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో గొడవ. ఎందుకు? నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఆ మందుకి ఇచ్చేస్తే మరి ఇక భార్య పిల్లలు ఎలా బతుకుతారు? అర్థమవుతుందండి? నువ్వు సంపాదించిన దానిలో నువ్వే ఖర్చు పెట్టేసుకుంటే ఇక నీ ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు నీ కుటుంబం ఎలా పోషించబడుతుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? మీ మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. చూసారండి, ఏం చేయండి? మంచి పదార్థాలని భుజించండి, మంచి ఆహారం తినండి. అది ఆహారం కాదు, అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏమండి? అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. చూసారా, ఈరోజు ఎంతో మంది వారి జీవితాలలో ఎదుగుదల లేదంటే, వారి కుటుంబంలో ఎదుగుదల అభివృద్ధి లేదంటే గల కారణం ఏంటో తెలుసండి? వాళ్ళు మత్తుకి బానిసలైపోయారండి. ఎంతో మంది మా ఊర్లో చాలా మంది అందరూ ఇంతే. కష్టపడ్డాం, సాయంత్రం వెళ్ళి కష్టపడినటువంటి కష్టాన్నంతా కూడా ఆహారం కాని దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి ధనాన్ని అంతా కూడా ఇచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏం చెప్పండి? కష్టపడ్డారు, ఏమండి? మీకు ఇచ్చినటువంటి రక్తాన్ని చెమటగా మార్చి దాన్ని కష్టపడి సంపాదించిన సంపద అంతా ఏం చేశారు? తీసుకువెళ్ళి దానికి ఇచ్చేశారు. సరే, అందుకంటున్నాడు దేవుడు, ఎందుకు ఆహారం కాని దాని కొరకు? ఏదైనా మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్కి వెళ్ళాం, టిఫిన్ చేసాం, రుచిగా లేకపోతే ఏమనుకుంటాం? మరొకసారి హోటల్కి మనం రాకూడదు. వేస్ట్, అనవసరంగా వచ్చారా? ఎందుకు? రుచిగా లేదు కాబట్టి, ఆహారం మనకు నచ్చలేదు కాబట్టి. మరొకసారి హోటల్కి వెళ్ళాం, ఎందుకు? మన డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. అంటే తినే ఆహారం కోసం మనిషి ఇంత ఆలోచిస్తుంటే, అలాగే వేసుకునే బట్టల కోసం ఆలోచించమా? మరొకసారి షాపుకి రాకూడదండి. ఎందుకు? ఎక్కువ రేటు చెప్పేసాడనో, ఇచ్చిన బట్టలో నాణ్యత లేదనో మరలా షాపుకి మనం వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ ఎంత ఆలోచిస్తున్నటువంటి మనము, ఎంత విధాలుగా మన జీవితాన్ని మార్చుకోవడం ఆలోచిస్తున్న మనము ఈ మత్తు దగ్గరికి వచ్చేసరికి మాత్రమే మారలేకపోతున్నాం. చాలా మంది యువత వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారంటే మొట్టమొదటి కారణం ఈ మత్తు.
అవునండి. ఈ మత్తు మాయలో పడి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలు ఏం చేసుకున్నారంటే నాశనం చేసేసుకున్నారండి. ఇంటిలో రూపాయి ఇవ్వడానికి ఇష్టపడరండి, కానీ దానికోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు చేసేస్తారు, ఎంతైనా ఖర్చు చేసేస్తారు సరే. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా మీకు రూకలు ఇస్తారు సరే. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా మీకున్నటువంటి ధనాన్ని మీరు ఖర్చు చేసేస్తారు. రోమపత్రిక అపుస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపనముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. చూసారా, అంటే మనిషికి దేనికి మీరు దాసులగుదురో మీరు ఎరుగరా. అంటే దేనికి మనం లోబర్చుకుంటామో దానికి ఏమైపోతాం, దాసులం అయిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేనికి బానిస అయిపోయాడు అంటే మత్తుకు బానిసగా మారిపోయాడు. చిన్నప్పుడు ఏమని న్యూస్ చూస్తే చిన్నపిల్లలు దేనికి బానిస అయిపోతున్నారు, చిన్నపిల్లలు మొబైల్కి బానిస అయిపోతున్నారండి. మొబైల్ ఒక పక్క రాష్ట్రంలో మొబైల్ ఆడుతున్నాడు అబ్బాయి, మంచి ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు గేమ్, ఆన్లైన్ గేమ్ ఆడుతుంటే ఇంతలో తండ్రి వచ్చి వెంటనే మొబైల్ లాగేసుకున్నాడని కోపంతో కుమారుడు ఏం చేశాడు తెలుసా, కత్తితో తల్లిని తండ్రిని కూడా ముక్కలుగా నరికేసాడు. నేను మొబైల్ తీసుకున్నాడండి. అంటే వాడు ఎంత డీప్ వెళ్ళిపోయాడు చూడండి, ఎడిక్ట్ అయిపోయాడు, మొత్తం దానికి బానిస అయిపోయాడు, మొబైల్కి ఆ గేమ్కి బానిస అయిపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు దేనికి లోబడుతారో దానికి మీరు బానిసలు కదా, దాసులు కదరా. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారు అది చావు నిమిత్తమే గాని పాపములకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతారో దానికి మీరు దాసులు. చూసారా, ఈరోజు పిల్లల గురించి ఆలోచిస్తే పిల్లలు దేనికి దాసులు అయిపోతున్నారు, మొబైల్ ఫోన్కి, గేమ్స్కి, సినిమాలకి, రీల్స్కి. అమ్మాయి ఉంటుందా చిన్నపిల్ల 4వ సంవత్సరం, ఆ అమ్మాయి కూడా రీల్స్ చేస్తుంది అప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి. చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ మొబైల్ పెడితేనే అన్నం తింటారండి, మొబైల్ లేకపోతే అన్నం తినాలి. పెద్దవాళ్ళు మత్తుకి బానిసలు అయిపోతుంటే చిన్నపిల్లలు మొబైల్కి బానిసలు అయిపోతున్నారు. కాబట్టి మీరు దేనికి దాసులు, మీరు దేనికి లోబడిపోతారు దానికి ఏమైపోతారు, మీరు దాసులు అయిపోతారు. నీతి నిమిత్తం దేవునికి లోబడతారా, మీరు దేవునికి దాసులు అయిపోతారు. దేవునికి లోబడతారా, మీరంతా కూడా దెయ్యానికి దాసులు అయిపోతారని దేవుని సెలవిస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లల చూసారా అండి. ఇప్పటి వరకు మనము ఈ మత్తు పానీయాలకు బానిసాయి, డ్రగ్స్ బానిసాయి, మత్తులో ఉన్నటువంటి వీళ్ళ గురించి మనం ఆలోచించామండి. కానీ ఈ మత్తు పానీయాలు స్వీకరించకుండా, ఈ మత్తు పదార్థాలు స్వీకరించకుండా మరొక భయంకరమైనటువంటి ఒక మత్తు ఉందండి ఈ ప్రపంచానికి తెలియని మత్తు. ఏమండి, ఇప్పటివరకు మనం తాగిన వాళ్ళే మత్తులో ఉంటారు అనుకుంటాం, కానీ ఈ ద్రాక్షారసము తాగని వాళ్ళు కూడా మత్తులో ఉన్నారని బైబిల్ చెప్తుంది. అది ఏ మత్తు, ఆ మత్తులో ఉన్న వాళ్ళు ఎవరో మనం చూడగలిగితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి, గుడ్డివారగుడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకే తూలుచున్నారు. చాలా ఏమండి, వీళ్ళేంటంటే ఇప్పటివరకు మనం ద్రాక్షారసం తాగిన వాళ్ళే మత్తులుగా ఉంటారని, ద్రాక్షారసం తాగిన వాళ్ళే తూలుతూ అటు ఇటు మాట్లాడతారు అనుకున్నాం.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, ఇదిగో ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకే తూలుచున్నారు అంటున్నాడు దేవుడు. ఎవరు వీళ్ళు? ఏమండి, ఎవరు వీళ్ళు? ఏంటి మత్తు? ఎలా ఉంటుంది మత్తు? ఆలోచించారా? అదే యెషయా గ్రంథము మరొక సందర్భం చూడగలిగితే 51వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 51:21. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా ఈ మాట వినుము. చాలండి. ఏమండి, ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా. ఇప్పటి వరకు అబ్బా మాకు ఎటువంటి అలవాట్లు లేవండి, మేము ద్రాక్షారసం తాగం కాదండి, అయితే మాకు ఈ పాఠం మాకు కాదండి అనుకోవచ్చు. కానీ దేవుడు మరొక మాట చెప్పాడు, ఏమని? ద్రాక్షారసము లేకయే మత్తులో ఉన్నారు, మద్యపానము చేయకుండానే మీరు అటు ఇటు తోలుచున్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎలా ఉంటారు? ఎలా వీళ్ళు మద్యపానం చేయకుండానే మత్తులైపోతున్నారు అని మనం ఆలోచించి బైబిల్ని పరిశీలన చేయగలిగితే లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చూద్దాం దగ్గర. లూకాసు వార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా నీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. ఏమర్థమైందండి? ఏమండి, ఏమంటుంది ఇక్కడ? మీ హృదయం ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున. ఏమండి, వాళ్ళంటే మందేశారు కాబట్టి దేవుని రాకడని గురించి కానీ దేవుని యొక్క మాటల గురించి కానీ వాళ్ళకి ఏం లేదు, చింత లేదు, భయం లేదు. కానీ ఈరోజు ఆ మత్తు కంటే మరీ భయంకరమైన మత్తు ఏంటో తెలుసా? తిండి. ఇక మనిషికి ఏంటంటే ప్రపంచం తిండే ప్రపంచం అండి, తినడమే. ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు కాలంలో తినడం ఆడటం. తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తినడమే. మోషే ఐగుప్తుల నుంచి వారిని నడిపించుకొస్తే వాళ్ళు దేని గురించి బాధపడుతున్నారు తెలుసండి? అప్పుడు ఉల్లిపాయల గురించి, కీరదోసకాయల గురించి, చేపల గురించి. అయ్యో, ఏ మాత్రం దానికి ఇక్కడ తీసుకొచ్చావా? మోషే మీద సనుక్కోవడం వాళ్ళు తిండి గురించి బాధ. ఈరోజు ఈ తిండి అనే మత్తులో పడి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలు, అర్థమవుతుందండి? ఈ తిండి అనే మత్తులో పడి. కానీ రోజు ఆరాధన కదండి, ఆదివారం రాలేదని చర్చి కంటే వంట అవ్వలేదు ఇంటి కదా. ఏమండి, చాలా మంది చెప్తారు, చెప్పండి. వంట అవ్వలేదని ఆరాధన మానేసే వాళ్ళు ఉంటారా? చాలా మంది. నేను ఒక చాగలు చర్చికి వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు కాదు, రెగ్యులర్గా వచ్చేవారు కాదు. ఎందుకు రాలేదమ్మా అంటే, ఈ వారం కొంచెం వంట లేట్ అయిందండి అందుకే రాలేదండి. అంటే ఎవరు వీళ్ళు? తిండి ప్రియులు, భోజన ప్రియులు. మళ్ళీ ఏమంటారు వీళ్ళకి పేరు? భోజన ప్రియులు. అంటే భోజనం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ప్రేమైన దేవుని పిల్లలు, చూసారా? ఇప్పటి వరకు మత్తులో ఉన్నటువంటి మందు బాబుల గురించి ఆలోచించాం, కానీ ఇంకా మత్తులో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? తిండి. ఈ తిండి వాళ్ళకి ప్రపంచం. ఇంకా ఉన్నారంట, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము. ఏంటంట? ఐహిక విచారం. ఏంటి ఈ జీవితం ఎలా అయిపోయిందంటే, ఈ జీవితం ఏదో ఎన్నో చేయాలనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అన్ని అప్పులే. ఎటు వెళ్ళినా ఆ దారి ఏమైపోతుంది? మోసుకుపోతుంది. ఇంతేనా నా జీవితం? ఎదుగుదల లేదా నాలో? అభివృద్ధి రాదా? నేను కోరుకున్నది ఏది కూడా దేవుడు నా జీవితంలో చేయడం లేదు. బాధ. ఏమండి, అంతేనా? ఐహిక విచారాలు మనసులో ఏదో చేయాలి ఏమీ చేయలేము. ఏదో కావాలి ఏది రాదు. ఇక ఇలాగే ఆలోచిస్తూ ఏం చేస్తాడు? తన జీవితాన్ని ముగించేసుకుంటాడు. ఈ ఐహిక విచారం, ఈ బాధ అనేటువంటి మత్తులో మనిషి
దేవుణ్ణి మర్చిపోతున్న ప్రియమైన దేవుని పిల్లారా. అర్థమవుతుందండి? ఈ మత్తు నుంచి మనల్ని దేవుడు ఏమంటున్నాడు? మేల్కొనండి, జాగ్రత్త పడండి. ఇలా మనం ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నానే యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చేస్తే ఏం చెప్తావు? దేవునికి లెక్క ఏం చెప్తావు? ఏం చేశాను నా కోసం అని అడిగితే ప్రశ్న, దానికి సమాధానం ఏముంది మన దగ్గర? చేద్దాం 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 అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోయాం. ఏంటంటే ఎందుకు? ఐహిక విచారము వలన, విచారాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వీటి గురించి ఆలోచిస్తూ ఏమైపోతున్నాడు మనిషి? ఆ మత్తులోనే ఉండిపోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. దేవుని రాకడ గురించి కానీ, దేవుని మనసు గురించి కానీ, దేవుని సంకల్పాన్ని గురించి కానీ ఆలోచన చేయడం లేదా? సరే, ఇంకేమంటున్నాడు చూడండి. ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సరే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి, మత్తులము కాక ఉందుము. చూసారా ఏమంటాడు ఆయన? కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూసారా? ఈరోజు వాక్యము తెలియని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చర్చికి వెళ్తున్నారు కానీ దేవుడు అంటే సరైన అవగాహన వారికి లేదు. వాళ్ళు ఎందులో ఉన్నారు? వాళ్ళు మత్తులో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. దేవుడు ఎవరో తెలియదు, యేసు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు, అసలు నిరీక్షణ అంటే ఏంటో కూడా వారికి తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, చనిపోతే మరో బ్రతకుందని తెలియదు. తెలుసా? తెలియదండి, ఎవరికి తెలియదు, వాక్యం తెలియదు. చర్చికి ఎందుకు వెళ్ళాలి? మా అమ్మ నాన్న వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళాలి. మీరు ఎందుకు వెళ్ళారంటే మా అమ్మ నాన్న వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళాం. మీరు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళాం. అందుకే మన వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఆమె బోర్న్ క్రైస్ట్, అంటే నేను పుట్టుకతోనే క్రైస్తవుడు. ఎలా అయ్యా పుట్టుకతో క్రైస్తవుడు? మా అమ్మ నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవునికి పుట్టాను కాబట్టి క్రైస్తవుడు ఉంటాను. కానీ ఇది బైబిల్ కరెక్ట్ అని చెప్తుందా? తప్పండి. పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు కాదు. ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు? పుట్టి పెరిగిన తర్వాత యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకున్నప్పుడే క్రైస్తవుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుంటావో అప్పుడు నీవు క్రైస్తవుడు అవుతావు. కానీ పుట్టుకతో క్రైస్తవులు ఎవరు ఉండరు ప్రియమైన దేవుని పిల్లలు. చూసారా? అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? మత్తులో ఉన్నారండి. ధనమనే మత్తు, పదమనే మత్తు, అధికారం అనే మత్తు. చూసారా? మనకి తెలిసినటువంటి మత్తు ఒకటే, మందు వలన వచ్చే మత్తు గురించి ఆలోచిస్తున్నాం కానీ మందు తాగని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ మత్తులో ఉన్నాడు? ధనం మత్తు, కుటుంబం మత్తు, ఏమండి, అధికారం మత్తు, ఐశ్వర్యం మత్తు, ఈ లోకం అనే మత్తులో పడి తిరుగుతున్నారు తప్ప దేవుని యుద్ధకి ఎవరు కూడా రావడం లేదు ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే ఏమంటున్నాడు? ఇదిగో మీరు మేలుకొనివారి మత్తులు కాకుండా మీరు ఏం చేయాలి? కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. లోకాసువార్త 16వ అధ్యాయము. లోకాసువార్త ధనం అనేటువంటి ఒక మత్తులో పడి ధనవంతుడు చేసినటువంటి ఒక ప్రమాదాన్ని మనం చూడగలిగితే లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని
ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. చూసారండి, ఇతను ఏ మత్తులో ఉన్నాడు? సుఖం అనే మత్తులో ఉన్నాడు. సుఖం. ఇక ఇంకా ప్రతిరోజు ఇక పని లేదని ఇతని పని ఏంటి? సుఖపడడం. అంటే ఇది కూడా ఒక మత్త, ఇది కూడా ఒక మత్తేనండి. ఒక్కొక్కరు చూస్తాను ఫ్రెండ్స్లోను, వాళ్ళు ఏ పని చేయరు, ఏం చేస్తారు? కానీ తిరగడం, సుఖపడడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం. మరి ఏం చేస్తున్నారు? బ్రతకడానికి ఏం చేస్తున్నారంటే ఏమి చేయడం, సుఖపడమే వాళ్ళ బ్రతుకు. ఆ సుఖమైన మత్తులో ఈరోజు ఏం చేస్తున్న మనిషి బ్రతుకుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లల, మనిషి సుఖపడాలనుకుంటే ఆ రోజు ఆదాముకు దేవుడు ఏమి ఇచ్చాడు? పని ఇచ్చాడు. ఈరోజు మనిషి ఏ పని చేయకుండా సుఖపడాలి అని దేవుడు అనుకుంటే ఈరోజు మనం ఏ పని చేయక్కర్లేదు, ఖాళీకి తిరగొచ్చండి. కానీ ఈ సుఖం అనే మత్తులో పడిపోయి ఆఖరికి దేవుణ్ణి కూడా ఇతను ఏం చేశాడు? పట్టించుకోలేదు. దేవుని కూడా మర్చిపోయాడు. దేవుడు ఉన్నాడని, దేవుడి సృష్టిని కలిగించాడని, నేను తిరిగి మరలా దేవుని వద్దకు వెళ్ళిపోవాలనే విషయాన్ని ఏమైపోయాడు? మర్చిపోయాడు. ఇక తన సుఖాన్నే కోరుకున్నాడు తప్ప, చాలాసార్లు అంటుంటాం చూసారా, ఒక్కొక్కరు అంట మనం, నువ్వు నీ సుఖాన్నే కోరుకుంటావు తప్ప ఎదుటి వాళ్ళని బాగు నీవు కోరుకోమంటావు. అలాగే ఈ ధనవంతుడు ఏం చేశాడు? తన సుఖాన్ని మాత్రమే కోరుకున్నాడు. కానీ అసలు ఈ సృష్టి ఏంటి, దేవుడు ఏంటి, ఎందుకు దేవుడు ఈ సృష్టిని చేశాడు, ఎందుకు దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు అనే విషయాన్ని అతను ఆలోచించలేదు. మన దేవుని పిల్లలు, సుఖం అనే మత్తులో, ధనం అనే మత్తులో, కుటుంబం అనే మత్తులో అతను తన జీవితాన్ని ఏం చేశాడు? ముగించేసుకున్నాడు. కాబట్టి మన దేవుని పిల్లారా, ఈరోజు మన కంటికి కనిపించే ఈ మద్యపానం యొక్క మత్తుని మనం ఆలోచిస్తున్నాం. కానీ చూసారా ఎన్ని మత్తులు ఉన్నాయో? మనిషిని ఎలాగైనా ఈ మత్తులో ముంచి దేవుడి దగ్గర కాకుండా ఇదిగో నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని సాతాను అనేకమైన ప్రణాళికలు వేస్తుంది. ఆ ప్రణాళికల్లోనే ధనం, సుఖం, కుటుంబం, లోకం, పదవి, అధికారం, ఇవన్నీ మత్తులను మన మీద ఉపయోగిస్తుంది. ఈ మత్తుల్లో మనిషి దేనికో దానికి పడిపోతున్నాడు. వీటన్నిటినీ జయించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలు, ఏ మత్తుకి లంగకుండా తన శరీరాన్ని జయించి ఇదిగో మరణించి తిరిగి లేచి ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి నాలా జీవిస్తాడో వాడు నాతో పాటు ఆ తండ్రి యొద్దకు వచ్చి నిత్యము జీవిస్తాడని ఈ ప్రపంచానికి సవాల్ చేసి చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రేమైన దేవుని పిల్లలు, అర్థమవుతుందండి. చివరిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీకి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 13. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ఏదో అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, నీ మీద క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏమండి, నేనెక్కడ నిద్రపోతానని అనుకుంటున్నారా? నేను మెలకుగానే ఉన్నాను కదా, ఈయనేంటి నిద్రపోతున్నాను అనుకుంటున్నారేమో. పౌలు గారు చెప్తున్నది మన రాత్రులు నిద్రపోవడం కాదండి, దేవుని పని చేయకుండా దేవుని పనిని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు? నిద్రలో ఉన్న వాళ్ళే. అర్థమవుతుందండి. సువార్తను ప్రకటించకుండా, దేవుని మాటలు ప్రకటించకుండా, దేవుని కోసం బ్రతకకుండా నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని దృష్టిలో ఎవరు? మనము నిద్రపోతున్నావు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? ఇదిగో నిద్రించు, ఏం చేయాలి? మేలుకో, లేక ఇప్పటికైనా లెగిసి మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నారు. ప్రేమైన దేవుని పిల్లలు, చెప్పండి, ఇప్పుడు నిజంగా మత్తులో ఉన్నది ఎవరు? బార్షాలో ఉన్న వాళ్ళ? దేవుని పని చేయకుండా మన పని మనం చేసుకుంటున్న వాళ్ళ? ఎవరు చెప్పండి? ఎవరికి ప్రమాదం చెప్పండి? వాడు ఎలాగో తాగేసి వాడి జీవితాన్ని ఎలాగో కూడా నాశనం చేసుకుంటాడు. మనకి ఆ వ్యసనం అలవాటు లేదు. మనమైనా మేలుకొని సువార్తను ప్రపంచానికి ప్రకటించి దేవుని పనులు మనం చేయగలిగితే మనము మన నిద్రలోంచి మేలుకొన్న వారం అవుతాము, క్రీస్తు రాకడికి సిద్ధపడిన వారము అవుతాము. కాబట్టి నిద్రలో నుంచి ఇప్పటికైనా మనం ఏం చేయాలి? మేలుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట, మనుషులు సృష్టించిన సృష్ట?
మనుషులు సృష్టించుకున్నటువంటి సృష్టి. ఇప్పుడు మత్తులో ఉన్నది కేవలం మద్యపానం చేస్తున్న వాళ్ళేనా దేవుని పనిని చేయని వారా? ఎవరు మత్తులో ఉన్నది? మద్యపానం చేస్తున్నవాడు కూడా మత్తులో ఉన్నాడు. దేవుని పని చేయకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పదవుల కోసం, అధికారాల కోసం ప్రయాసపడుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు? మత్తులోనే ఉన్నారు. ఈ మత్తు నుంచి మేలుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని పనిని చేయాలి. దేవుని పనిని చేయడం అంటే క్రీస్తు సువార్తను ఈ ప్రపంచానికి ప్రకటించాలి. ప్రకటిస్తున్న వారికి మనము సహకారులుగా ఉండాలి. కాబట్టి అలా మీరంతా దేవుని పనిలో ఉండాలని కోరుకుంటూ, మరి అలా ఉంటారో లేదా దేవుని పనిని ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలతో మీ జీవితాన్ని ముగించుకుని నరకానికి జారిపోతారు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం.